ఎంత అయింది? 200 సార్. అయ్యో 500. నా దగ్గర చేంజ్ లేదు సార్. అవునా, నా దగ్గర కూడా 500 ఉన్నాయి, చేంజ్ లేదు. సార్ ఎలాగోలా చూడండి సార్, నా దగ్గర చేంజ్ లేదు అసలు. సరే నేను బయటికి వెళ్ళి చేంజ్ తీసుకో. ఓకే సార్. ఏయ్ నీకేంది బొట్టు పెట్టి దండేసి దండం పెట్టి పిలవాలి, వచ్చి కూర్చో. చా పొద్దున్నే ఏదో బేరం తగిలింది. వాడు ఇంగాడొచ్చాడు దొంగ నా కొడుకు. అట్నుంచి అడే పోయింటాడు, రావడానికి మాత్రం స్టైల్గా వస్తారు. చెడగత్తరేదో నన్ను మోసం చేసినప్పుడు బాగుపడినట్టు చరిత్రలో లేదులే. దేవుడు అవన్నీ గుర్తు పెట్టుకొని ఇసుకెళ్ళాలి కింద తోసి తండ్రి నుజ్జు నుంచి అయిపోవాలి. సారీ అండి, పక్కన ఇక్కడ చిల్లర దొరకలేదు, చాలా దూరం వెళ్ళాల్సి అందుకే ఇంత టైం పట్టింది. అయ్యో డబ్బులు ఎక్కడికి పోతాయిలేండి, ఇవాళుంటే రేపు పోతాయి, కానీ నమ్మకం ముఖ్యమండి. ఇదిగోండి. ఇదేంటి 400 ఇచ్చారు, 200 కదా. మా తమ్ముడి కట్టిన డబ్బులు కూడా కల్పించానండి. వద్దు చెప్పొద్దు. రారా పోదాం. ఇడు నువ్వు కూడా ఇంద్రా ఏమంటున్నావురా? అర్థం కావట్లేదురా. నేను చెప్తా, నేను కటింగ్ బాగా చేసిందంట, ఇంకోసారి వచ్చేటప్పుడు కూడా నా దగ్గరికి తీసుకురమ్మంటుండు. అదే ఓకే ఓకే, రారా నాయనా. అమ్మ నా క్లాత్. అమ్మ దీనమ్మా, జస్ట్ మిస్.